నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట తెనాలి. జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరూ సమిష్టిగా కలిసి రండి. కొండవీటి సేవా సమితి ఆత్మీయ సమావేశంలో తెనాలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. కుమార్ పంప్స్ ఇండస్ట్రీలో ఓటు హక్కు వినియోగంపై ఉద్యోగులకు అవగాహన. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ను కలిసిన ఎంఆర్పీఎస్ నాయకులు. మాదిగల మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉంటుందని వెల్లడి. తెనాలి అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ రోడ్ షో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో రూరల్ పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచార రోడ్ షోను నిర్వహించారు. మండలంలోని కోపెల నుండి సాయంత్రం ప్రారంభమైన రోడ్ షో గుడివాడ, ఎరకలపూడి, కటివరం గ్రామాల్లో రాత్రి వరకు కొనసాగింది. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎన్నికల ప్రచార వాహనంపై ఆయన ప్రచారంలో ముందుకు సాగారు. గ్రామంలో ప్రచారానికి వస్తున్న ఎమ్మెల్యే శివకుమార్కు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. మహిళలు ఆయనకు దిష్టి తీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. అడుగడుగున మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. రోడ్ షోను తిలకించేందుకు బయటకు వచ్చిన ప్రజలతో వీధులన్నీ నిండిపోయినాయి. ప్రచారంలో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. వచ్చే నెల 13వ తారీఖున జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ రెండు ఎలక్షన్స్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజల ఎడల, పేదవాడి ఎడల, మధ్యతరగతి వాడి ఎడల, అలాగే గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే గ్రామ ప్రజల అవసరాల్ని ఏమైతే కావాలో వాటన్నిటిని సమకూర్చాం. ఉదాహరణకి ఎవరైనా కానీ రాష్ట్రంలో నివసించే ప్రజలు ఒక పార్టీని ఎందుకు ఎంచుకుంటారు? ఆ పార్టీ ద్వారా, ఆ ఎమ్మెల్యేల ద్వారా, ఆ ముఖ్యమంత్రి ద్వారా ప్రజల్లో ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్న పేదవాడు, మధ్యతరగతి వాడి ఎడల ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని, గ్రామ అభివృద్ధిని కోరుకొని ఈ 5 సంవత్సరాలు అదే చేశాం. ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసే క్రమంలో సచివాలయాలను ఏర్పాటు చేశాం, ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశాం, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశాం. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం గ్రామంలో నివసించే ప్రజలకి, గ్రామాల్లో ఎవరు నివసిస్తారు? రైతు నివసిస్తాడు. రైతాంగం పంట పండిస్తూ ఉంటుంది. అలాగే గ్రామాల్లో నివసించే పట్టణాలకి చదువు కోసం వచ్చే యువత, అలాగే గ్రామంలో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యం ఎడల వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆ గ్రామంలో నివసించే ప్రజలు వారి అవసరాలు అధికారులు తీర్చడం కోసం గ్రామ సచివాలయం. ఎవడైనా నిర్మించాడా? స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈ 76 సంవత్సరాల్లో పంచాయతీలు కట్టిన బిల్డింగులు శిథిలావస్థలోకి వస్తే చాలా పంచాయతీ ఆఫీసులు ఆధునీకరణ చేసుకోవటానికి కూడా గత ప్రభుత్వాల్లో ఎక్కడా లేకపోతే ఈరోజు ప్రతి గ్రామంలో
సచివాలయాన్ని సుమారు 45 లక్షల రూపాయలతో సచివాలయాన్ని ఏర్పాటు చేసింది నిజం కాదా? నిజం కాదా? నేను ఒకటే అడుగుతా ఉండా. బహుశా తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న మనోహర్ గారు, ఆయన సుమారు తెనాలను వదిలేసి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో 10 సార్లు తెనాలి రాలా. ఇప్పుడు మాత్రం సకుటుంబ సమేత సపరివారిగా 4 రోజుల నుంచి ప్రజలను కలుస్తూ ఉండాడు. ఇంతకుముందు ఈ సకుటుంబ సమేత సపరివారిగా తెనాలిలో ఎన్ని రోజులు ఉన్నాడండి? నువ్వు వెళ్దాంపా, 10 సంవత్సరాలు నువ్వు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం తిరగల, ఏ గ్రామం తిరగల. ఇప్పుడు వెళ్దాం దా, నేను చూపిస్తా. గ్రామాల్లో సచివాలయాలు, గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు, తెనాలి పట్టణంలో 3 ప్రభుత్వ హాస్పిటల్ని, వైఎస్ఆర్ ప్రాథమిక వైద్యాలయాలు 3 ఎక్కడెక్కడ? పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, చెంచుపేట దగ్గర, ఐతనాడు దగ్గర. ఏంటి ఏమంటారు వీటిని? అంటే మీకు అభివృద్ధి అంటే పేద ప్రజలకి, మధ్య తరగతి వాడికి మెరుగైన ఆరోగ్యాన్ని ప్రభుత్వం భరించటం ఆ ప్రజల యొక్క సంక్షేమం కాదా? హాస్పిటల్స్ ద్వారా ఆ పేదవాడికి అనారోగ్యం వస్తే మెరుగుపరిచేదానికి ఉచిత చికిత్సనివ్వటం మరి అది ప్రజలకు సౌకర్యం కదా. అలాగే కొల్లిపరలో 9 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించారు. 9 కోట్ల రూపాయలతో 9 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిని కొల్లిపర వెళ్ళావా? 10 సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళా? పోయిన ఎలక్షన్కి 4 రోజులు వెళ్ళావు, మళ్ళీ ఈ ఎలక్షన్కి 4 రోజులకు వచ్చావు. మధ్యలో పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, రాలా. మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, రాలా. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినాయి, రాలా. నీ ఎలక్షన్, నువ్వు నుంచున్న ఎలక్షన్ మాత్రం వచ్చి తెనాలి నియోజకవర్గంలో తిరుగుతూ ఉండవు. ఏంది ఇది అసలు? ఇది ప్రజలు ఆలోచించాలి. ఏంది అసలు ఈ గోళ? 10 సంవత్సరాలు క్రితం నువ్వు ఈ తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పనిచేసే 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేశాను అన్నావు. ఏం అభివృద్ధి చేసావు? రైట్, సరే, నువ్వేం చేసుకున్నావు నాకు. కానీ ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. గ్రామ సచివాలయాన్ని, ఆర్బీకే సెంటర్ని, వెల్నెస్ సెంటర్ని, అలాగే ప్రజలకు కావాల్సిన మెరుగైన ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ నిర్మించాం. ఇది కాక స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి అనారోగ్యం వస్తే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి మెరుగైన ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు పేదవాడికి ఇచ్చాం. అంటే ఎందుకు? వాడికి క్యాన్సర్ కానీ దీర్ఘకాల వ్యాధి వస్తే 10 లక్షల రూపాయలతో వాడికి సరిపోతుంటే 10 లక్షల రూపాయల తర్వాత డబ్బులు మళ్ళీ వాడు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ డబ్బులు పెట్టుకోవటానికి వాడు బంగారాన్నో ఇంటి స్థలాన్నో తాకట్టు పెడతా ఉన్నాడు. ఆ పేదవాడికి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు వస్తే నయం చేయటం కోసమని 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు తీసాం. నిజం కాదా? దీన్ని ఏమంటారు సార్? అంటే పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తుంటే, ఆసరా ఇస్తుంటే, అమ్మఒడి ఇస్తుంటే, విద్యాదీవెన ఇస్తుంటే ఈ అభివృద్ధి కాదంట. ఒకళ్ళేమో రాష్ట్రం శ్రీలంక ఇద్దంటాడు, ఇంకొకళ్ళేమో మేము వస్తే సంక్షేమం తీసేస్తామంటారు. అసలు నేను ఒక్కటే అడుగుతున్నా, నియోజకవర్గ ప్రజల్ని ఆలోచించమంటున్నా. నేను అన్నావతి శివకుమార్, మీ శాసనసభ్యుడు, ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి ఏం మాట్లాడుతున్నాడు? నిజంగా చెబుతున్నాను, నేను శాసనసభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో
పేదవాడికి మధ్యతరగతికి సంక్షేమం ఇచ్చాం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు క్రియేట్ చేశాం. తద్వారా ఆ పేద ప్రజలు వారి యొక్క ఆర్థిక అభివృద్ధి చెందటం కోసం డైరెక్ట్గా డబ్బుల్ని వాళ్ళకి అందించాం. దీని ద్వారా ఆ కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మీరేం చెబుతున్నారు? సంక్షేమం ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిందంటే, ఇంకోడేమో 6 గ్యాస్ బండ్లు ఇస్తాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తాం అని చెబుతారు. మేము ఇంటికి ఒక అమ్మ ఒడి ఇస్తే మీరు 2 అమ్మ ఒడిలు ఇస్తున్నామని చెబుతారు. లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి అప్పుడు రాష్ట్రం ఏమైద్ది? 2 శ్రీలంకలు అవుతాయా? అరే, సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వం ప్రజలు నీరాజనం పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడు అన్నాబోయి శివకుమార్ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థిగా జనంలో ప్రతి గ్రామం వస్తే నీరాజనాలు పలికి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామయ్యా, మీ ప్రభుత్వం రావాలయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, మీరుంటేనే పేదవాడికి 3 పూట్ల అన్నం తింటున్నాం, మీ ప్రభుత్వం ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమం ద్వారా మా జీవితాలు బాగుపడతా ఉండేవి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ రావాలని నీరాజనాలు పలుకుతూ ఉంటే ఇటు పక్కన 3 పీలికలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏడకో పీలిక. ఏం పీలిక ఇది? జనసేనది. ఏడు నుంచి ఏడకేంది? తెలుగుదేశం. ఏడు నుంచి ఏడకేంది? బీజేపీ. మాది అంటే దీంతో ఇది నేను ఎందుకు ఇది ఎవరిని హేళన చేయడానికి మాట్లాడుతున్నా? 3 పార్టీలు కలిపి ఒక నిర్ణయం చేయాలంటే ఇది సాధ్యపడేదానని ప్రజలు ఆలోచించాలి. సీట్ల దగ్గరే కొట్టుకున్నారే. నాకు 50 సీట్లు కావాలని జనసేన వాళ్ళు, మాకు 30 సీట్లు కావాలని బీజేపీ వాళ్ళు, మొత్తం మేమే పోటీ చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి అని తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని చివరికి 3 పీలికల్లాగా 3 పంచుకొని మీరు జనం దగ్గరికి వచ్చి ఓటడిగి ఏం చెబుతారయ్యా? ఏం చెబుతారు? ఈ 3 పార్టీలు రేపొద్దున ఒకడు చెబితే ఒకడు ఎడ్డమంటే ఒకడు తెడ్డమంటాడు, ఒకడు చేద్దామంటే ఇంకోటి సీన్ అంటాడు, ఒకడు మద్దతు ఇవ్వమంటే మేము ఇవ్వమంటాడు. ఇదే కదా జరిగేది. దీనికి ఒక కూటమి. అందుకే ప్రజలు చాలా క్లారిటీగా ఉండాలి. ఏం క్లారిటీ? సింగిల్ ఎజెండా, సింగిల్ జెండా, సింగిల్ నాయకుడు. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, పేదవాడి ఎడల చూపించిన సంక్షేమం, గ్రామాల ఎడల అభివృద్ధి. ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో ఎంతో సాటిస్ఫాక్షన్గా ప్రజల మనిషి, పేదవాడి గుండె చప్పుడు తెలిసిన మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఆ బ్రహ్మరథం పడటానికి కారణం ప్రభుత్వం ద్వారా ప్రతి పేదవాడికి, మధ్యతరగతి వాడికి సంక్షేమం అందటమే. రాబోయే ఎలక్షన్స్లో నియోజకవర్గంలో ప్రజలు చూపిస్తున్న ఈ అభిమానాన్ని మీ అందరూ వైఎస్ఆర్ పార్టీని, నన్ను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటాము. మన ఈ 2024 ఈ ఎన్నికల్లో మరి రాష్ట్రాన్ని ఎక్కడా లేని, భారతదేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ఇచ్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం ఈ ఎన్నికలకు నిదర్శనం. మరి అలాగే మన నియోజకవర్గంలో మన శాసనసభ్యుని వారు తను ఎన్నికైన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ తెనాలితో మొదలుపెట్టి ఈరోజు వరకు ఇంటి పట్టును కూడా ఉండకుండా ఎక్కువగా జనం ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం గురించే ఆలోచిస్తూ మరి పరిష్కార మార్గాలను వెంటనే అధికారులకు ఆదేశించి తెనాలి అభివృద్ధికి ఆంధ్ర ప్యారిస్గా తీర్చిదిద్ది మరి ఈ రోజున మన ముందుకి ఇచ్చిన ఎప్పుడు కనివిని ఎరగని విధంగా 27,000 ఇళ్ల పట్టాలు మన తెనాలి నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత మన శాసనసభ్యుని వారిదే. ఇది ఆయన కృషి పట్టుదలతో సాధించిన విజయం. మరోసారి ఎమ్మెల్యేగా
అత్యధిక మెజార్టీతో గెలిపించి అక్కడ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన నాయకుడికి ఎప్పుడూ పరాజయం లేదనేది నిరూపిస్తారని ప్రజల్ని మరోసారి కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్న. జై జగన్. కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తోడ్పడాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పాలనతో దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ క్రమంలో కొండవీటి సేవా సమితి తమ వంతుగా పార్టీ గెలుపుకు మద్దతునియటం అభినందనీయమని వైసీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక 34వ వార్డులోని రామాలయం వీధిలో గల ఆర్ రెసిడెన్సీ ఆవరణలో బుధవారం రాత్రి కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలోని పరిణామాలపై సేవా సమితి బాధ్యులు ఎక్కువ చైతన్యవంతంగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. పోలింగ్ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందని చెబుతూ ఎమ్మెల్యేగా ప్రతి సామాన్యుడికి చేరువైనందునే అది సాధ్యపడిందని అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఎవరు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా మన్నించి హాజరయ్యారని గుర్తు చేశారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని చెప్పారు. నేను ఆహ్వానిస్తే మా ఇంటికి ఎమ్మెల్యే వస్తాడు అని ప్రతి సామాన్యుడు అనుకునేలా వారికి దగ్గరయ్యానని తెలియజేశారు. ఏ సమస్య వచ్చినా నిస్సంకోచంగా చెప్పుకోగల భరోసాను కల్పించానని చెప్పారు. అందుకే నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా మారిందన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో కేవలం తెనాలి మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఇందుకు నిదర్శనమన్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనపై నమ్మకం ఉందన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తాను ముందుంటున్న విషయాన్ని ఆయన స్వయంగా మీటింగ్లో ప్రస్తావించిన వైనాన్ని గుర్తు చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని సాధ్యమైనంత వరకు కలుపుకుపోతున్నట్లు శివకుమార్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో తన గెలుపుతో మరోసారి జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేలా తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. కొండవీటి సేవా సమితి నాయకులు పేరం సంజీవరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉడుముల చెన్నబాలకోటిరెడ్డి, ఉయ్యూరు సంజీవరెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, కామిరెడ్డి చెన్నారెడ్డి పర్యవేక్షించారు. యారవ వెంకటరెడ్డి, భవనం వెంకటరెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రోజు పొద్దున పూట సుమారు 9:40 బిల్లింగ్ చేసి రాత్రి 11 దాకా ప్రోగ్రాములు, జనము, పార్టీ కార్యక్రమాలు తప్పగా నాకు రెండో ప్రోగ్రాం లేదు. పెళ్ళిళ్ళుంటే మీ అందరికీ తెలుసు. రాత్రి పూట 11 అయినా 12 అయినా కూడా అన్ని పెళ్ళిళ్ళు. దేనికంటే వాడు నాకన్నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ప్రేమతో ఉంటాడు. వాడి ఇంటికి మనం పిలిచాడు అంటే నేను వెళ్తేనే ఆయనకు ఆ పార్టీ మీద ప్రేమ పెరుగుతుంది. ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చాడు, నేను పిలిచి వస్తాడు, మా కుటుంబంలో ప్రోగ్రాం వస్తాడు, అది వాడికి కలిగియాలనే చేశాను. నేను మనిషినే, నాకు కొద్దిగా నుంచి రాత్రి దాకా ప్రోగ్రాం అంటే అయినా కూడా ఎందుకు చేశానంటే నాకు అసలు భావం కావాలా, అది చిన్నదైనా పెద్దదైనా మన దగ్గరికి వచ్చి చెప్పుకోవాలా, మన మీద ఎమ్మెల్యేగా పోటీ కొడతానికి కాదు. ఇది 5 years అలాగే చేసుకోవచ్చు. అది చేసుకురాబట్టే చాలా నియోజకవర్గాల కన్నా మన తెనాలి వైఎస్ఆర్ పార్టీ ఒక మంచి పంచుకోట్లాగా అవటానికి సాధ్యపడింది. అలా సాధ్యపడింది కాబట్టే ఇది నేను చెబితే బాగోదు కానీ చెబుతాను. ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో నా సీటులు తప్పక కట్టిమాయని ఎంత కొంత మార్చారు. అది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్న నమ్మకం వేరే ఏం కాదు. చాలా సందర్భాలు ఆయన చెప్పేవాడు, నేను ఒక్కోసారి చాలా ఫీల్ అయ్యేవాడు, ఇది అనవసరంగా మనకు ఏం పని కాన్ఫర్స్ అవుతుంది. శివజుడు ఎంత మంచివాడు, నన్ను తప్పక రెండో వాడిని నమ్మడం, ఏదన్నా చెబుతాడు. అట్లాగే నియోజకవర్గంలో హార్డ్ వర్క్ చేస్తాడని చెప్పారు. గడప గడప ప్రోగ్రాంలో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు
స్క్రీన్ మీద నా పేరు వేసి చూడు సినిమాను బాగా చేస్తున్నారని చెప్పి స్వయంగా ఆయన రెడ్డి సోదరులు సోదరుమణులకి ఈ కార్యక్రమం కొండబిడ్డి సేవా సమితి రెడ్లు సంఘం కింద అలాగే రెడ్లు సోదరులు మన శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారికి ఆయనకి సంఘీభావంగా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 రేపు 13వ తారీఖు రాబోయే మే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఆయనకి మద్దతుగా అట్లాగే మన శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారికి సంఘీభావంగా మద్దతు తెలవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. నేను చెప్పేది ఏమీ లేదమ్మా, 2024 రాబోయే ఎన్నికల మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కలిపి మిత్రపక్షంగా వైఎస్ఆర్ పార్టీ పైన ఏకతాటిపైన పార్టీ వాళ్ళ ముగ్గురు బలపరిచి వాళ్ళు సిండికేట్గా వైఎస్ఆర్ పార్టీ పైన వస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2024 ఎన్నికల మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించాలి. అట్లాగా మన వంతు మన రెడ్డి సోదరులు సోదరుమణులు దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ను దాఖలు చేశారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చందు సాంబశివుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి చేతుల మీదుగా బుధవారం బీఫారం అందుకున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్ వేశారు. ఉదయం కొత్తపేటలోని హాస్పిటల్ వద్ద నుండి ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినాటి నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దేశంలో ఎక్కువ కాలం పరిపాలన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకుడు దారా రామకృష్ణ, పొన్నూరు నాగసూర్య శశిధరు, సిపిఐ నాయకుడు చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. రాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సర్క్యులర్ రిలీజ్ ద్వారా నన్ను ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళ ప్లేసులో వాళ్ళని కాదని చెప్పేసి మాకు లిస్ట్ పేరు ఇవ్వటం జరిగింది. తదనుగుణంగా ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ప్రజలందరూ కూడా సత్వర న్యాయం చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత అక్కడ పార్టీని కానీ ఇక్కడ అభ్యర్థిని కానీ రెండు మీద ఆధారపడి ఉంటుంది మీ ఓటు. మీరు ఆలోచించుకుని ఓటు వేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మన ప్రాంత ప్రజలందరూ కూడా మా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నడిచేటువంటి కమ్యూనిస్టుల పార్టీలు కానీ మిగతా పార్టీల సారథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఓటేయ హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా క్రైస్తవులు ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా పేద బడుగు వర్గానికి దయించి నమస్కరించి చెబుతున్నాం. మనం దేశాన్ని మనం కాపాడుకోవాలా, మన మందిరాన్ని మనం కాపాడుకోవాలా, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా. బాబాసాహెబ్ చూపినటువంటి మా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యం మీద మనందరికీ ఉంది. ఇది అందరినీ కాపాడగలిగింది కేవలం హస్తం గుర్తు మాత్రమే. మనం తెనాలి నియోజకవర్గంలో డాక్టర్ గారిని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని, అలాగే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేసుకోవాల్సిన బాధ్యత. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటానికి రాజ్యాంగంలోని కీలకమైనటువంటి సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, సోషలిజం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోవటం కోసం ఇవాళ ఇండియా బ్లాక్ అనేటువంటిది ఏర్పడింది. అందులో భాగంగానే ఇక్కడ తెనాలిలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. గుంటూరు పార్లమెంట్ నుంచి సిపిఐ పోటీ చేస్తూ ఉంది. మంగళగిరి నుంచి సిపిఎం పోటీ చేస్తూ ఉంది. తెనాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప పట్టణంలోని 11వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి వార్డులో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా 11వ వార్డులో వారు పర్యటించారు. వార్డులో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా ప్రజల నుండి మంచి స్పందన లభించింది.
11వ వార్డు కౌన్సిలర్ కట్టారి రత్నకుమారి, కట్టారి హరీష్ దంపతులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక పార్టీ నాయకులతో కలిసి వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. వార్డులో ప్రచారానికి వస్తున్న అన్నబత్తిని పుష్ప, తాడిబెండ రాధిక, పార్టీ నాయకులకు స్థానిక ప్రజలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, బచ్చు రాఘవరావు, కడియం నాగేశ్వరరావు, ఎస్కే మౌలాలి, మెండు కుమార్, నక్కా నిరంజన్, కర్నాటి సురేష్, సూర దావీదు, చల్లగుండ్ల సాంబశివరావు, గుంటుపల్లి లక్ష్మి, మామిడిబత్తల శ్రీను, దేవరపల్లి కిషోర్, చెరుకుల సురేష్ రెడ్డి, గోల్డు రహీం, రావి రాంబాబు, వివిధ వార్డులకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 27,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మన అన్నాబత్తిని శివకుమార్ గారికి దక్కింది. అలానే రాబోయే రోజుల్లో మీరు మంచి నాయకత్వాన్ని, మంచి నాయకుడిని, మనకు అందుబాటులో ఉన్న మన లోకల్ శివన్న అనునిత్యం ఎక్కడో ఉండి ఈ రోజున ఓట్ల టైంలో వచ్చి నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. ప్రజలందరూ గమనించండి, మనకు అందుబాటులో ఉండేది లోకల్ శివన్న ఒక్కరే. అలానే రాబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మన లోకల్ శివన్నని, అలానే ఎంపీగా మన కిలారి రోసి గారిని గెలిపించాలని, ఏదైతే మేము చేసిన ప్రోగ్రాంలన్నీ మనల్ని గెలిపిస్తారని ఘంటాపథంగా చెప్పగలను. ఈరోజైతే మనం ఎంతైనా ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మ్యాక్సిమం సేవ చేయగలిగింది ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మనం చేసే ప్రతి పని ఈరోజు ముస్లిం మైనార్టీకి కానీ, వేరే కులాలకు కానీ, బీసీలకు కానీ ఎక్కువ ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించారంటే అది మన ప్రభుత్వమే. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. 2024 మే నెలలో 13వ తారీఖు జరిగే ఎలక్షన్లకి ఇది మన ఎమ్మెల్యే గారి భార్య సతీమణి పుష్ప గారు, మన చైర్పర్సన్ రాధిక్ గారు, మాజీ చైర్మన్ ఖాలిద్ నసీమా గారు ఈరోజు 11వ వార్డులోకి తిరగటానికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ మాకు పథకాలు వచ్చినాయి, మేము సంతోషంగా మేము వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము. ఒకళ్ళేమో అమ్మఒడి పడింది అంటున్నారు, ఆసరా వచ్చింది అంటున్నారు, కాపునేస్తం పడింది అంటున్నారు, భరోసా వచ్చింది అంటున్నారు. ఈ రకంగా అందరూ సంతోషంగా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మా శివన్న, లోకల్ శివన్న ఎక్కడ ఏ ఫంక్షన్కి పిలిచినా, ఏది పిలిచినా తప్పకుండా వస్తారు. మెయిన్ ఏంటంటే ఆయన కాన్సెప్ట్ జనాల్లో తిరగటం, మెయిన్ ఎక్కువ జనాల్లో ఉండటం. ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి వచ్చి, అమెరికా నుంచి వచ్చి ఈ 2 నెలలు 3 నెలలు ఉండి ఓట్లు అడిగి వెళ్ళిపోయే ఇది కాదు. కేకేస్తే పలుకుతారు మా శివన్న. మా శివన్నకి ఓటు వేసి అందరు గెలిపించాలి. ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే శివన్నకి. పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి చెప్తాను నిదర్శనంగా, మా వార్డులో జనసేన తరఫున మా ఎగనిస్ట్గా నిలబడ్డారు. వాళ్ళ ఇంట్లో కాపు నేస్తం ఇచ్చాం, ఇళ్ల స్థలం ఇచ్చాం. అంటే వాళ్ళ అర్హత ఉంది వాళ్ళకి. అంటే పార్టీలకి దేనికి అతీతంగానే దానికి ఇది ఒక నిర్వచనం అన్నమాట. ఇట్లా ఉంటుంది మా గౌరవ శాసన వారు పరిపాలనా విధానం. నిత్యం ప్రజల్లో ఉంటుంటారు. అట్లాంటి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటారు. మీరు ఆలోచించండి, నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా వాస్తవం అవాస్తవం మీరు గమనించండి. ప్రజలారా గమనించి నెక్స్ట్ మంత్ వచ్చే 13 ఎలక్షన్లో మీరు మంచి నిర్ణయం ఇచ్చి గౌరవ శాసనసభ్యుల్ని మళ్ళా ఎంపీగా మన కిలారి వెంకట రోషి గారిని కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా రైతు వర్గానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏది ఇబ్బంది అయితే అక్కడే ఉంటాడు. ఈ మన హరీష్ గారు లేని చోట ఉండదు. పొద్దున్న లెగిస్తే ప్రతి ఇంటికి నేనున్నాను, నేను విన్నాను అనే ఒక నేపథ్యంలో తప్పనిసరిగా సేవ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరో లేరని కూడా చెప్తున్నాను గర్వంగా. పట్టా ఇస్తాను మీకు అన్నాడు. మొన్న తాలూకు హై స్కూల్లో పెట్టి తప్పనిసరిగా శివకుమార్ గారు ఇచ్చిన ఘనత ఇది మర్చిపోయే చరిత్ర కాదు. మీరు రేపు ఇళ్ళ పోబోయే ముందు నాకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా నాకు చెప్పండి, నేను వస్తాను మీ ఇంటికి గౌరవంగా అన్నాడు. ఇది ఒకటి. పోతే మాకు ఏ సమస్య జరిగినా హరీష్ గారు ఉండాడని చెప్పాల్సిందే అక్కడ. ఎందుకనంటే హరీష్ గారు లేని చోటు లేదు, పొద్దున్నే వస్తాడు. ఎల్లవేళ ఆయన సేవ మర్చిపోయే చరిత్ర లేదని కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే శివకుమార్ గారు ఆయనకు ఫోన్ చేసి 570 ఎకరాలు ఇక్కడ పంచడం అనేది ఏ ప్రభుత్వంలో లేదు. 30 లక్షల ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్.
తెనాలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తన మద్దతును ప్రకటించింది. కేంద్రంలో మోడీ, గత ప్రభుత్వంలో చంద్రబాబు మాదిగలను మోసం చేశారని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో తెనాలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ని వైసీపీ క్యాంపు ఆఫీసులో కలిసి తమ మద్దతును ప్రకటించింది. ఎంఆర్పీఎస్ నాయకులు కో కన్వీనర్ కిన్నెర నాగరాజు, వారి మిత్ర బృందం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేని కలిసి మాదిగల అభ్యున్నతికి పాటుపడుతున్న వైసీపీకి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్న మోదీ ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ దళితుల అభివృద్ధిలోనూ మోసం చేశారని, అట్లాగే దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకొని పరిస్థితులు చూశామని, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల రక్షణగా నిలుస్తూ దళితులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారని వారు చెప్పారు. తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అఖండ మెజార్టీతో గెలిచేందుకు తాము పూర్తిగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ మాదిగ, గుంటూరు జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్ మాదిగ, జైన్ నగేష్ మాదిగ, గెడ్డం బుజ్జిబాబు, పి జాన్సన్, సిహెచ్ గోపాల్, సిహెచ్ అనిల్, కటివరపు రవి, కారుమూరు సునీల్, కె సురేష్, సిహెచ్ సురేష్, ఎస్ విద్యాసాగర్, గెడ్డం జ్ఞానరావు, ఎస్ వివేక్, బి నాగభూషణం, సిహెచ్ దిలీప్, ఏసుపోగు వెంకటేష్, కిన్నెర ప్రసాద్, కిన్నెర హరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో తెనాలి శాసనసభ్యులు అయినటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారిని కలిసి మా వంతు కూడా ఎంఆర్పీఎస్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కానీ, వర్గీకరణ విషయంలో కానీ, మాట్లాడే అంశంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా మాకు అనుకూలంగా పనిచేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ముందుకెళ్ళటం జరిగింది. అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు వారు మాకు అండగా నిలబడి మేము కూడా మాదిగలకు సపోర్ట్గా ఉండి న్యాయం చేస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. తెనాలి శాసనసభ్యులు పెద్దలు అన్న ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఫస్ట్ నుంచి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎంఆర్పీఎస్ తరఫున సంపూర్ణ మద్దతుని మేము ఎంఆర్పీఎస్ తరఫున ఇవ్వబోతూ ఉన్నాం, గెలిపించి తీసుకురాబోతూ ఉన్నాం. కాబట్టి విషయాన్ని ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సిన ప్రజలు, బీజేపీ తన అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. దానివల్ల ప్రమాదం కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు కూడా మాకు ప్రమాదం ఉంచుంది. ఈ కూటమికి వేసే ప్రతి ఒక్క ఓటు మా చర్చీలకి, మా మసీదుల మీద ఒక్కొక్క విటుకుని తీసేసే విధంగా ఉండబోతుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని కూడా గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఐక్యంగా తెనాలి మండలం అంకలకుదురు గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. గ్రామంలోని కళ్యాణ మండపం వద్ద గల గ్రామ తల్లి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి హైమారావు, ఎంపీటీసీ ముప్పవరపు మల్లి, కావూరి కిషోర్, కడియాల సురేష్, ఆనంద్, కోటా శ్రీకాంత్, వీరయ్య, షేక్ మీరస్సా, షేక్ బాదుల్లా, కిరణ్ చంద్, శ్రీకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లో భాగంగా ఇవాళ శివన్న గారి పెద్దబ్బాయి జూనియర్ సత్యనారాయణ గారు ఇవాళ ప్రచారానికి అంగల్కుదురు 3వ రోజు రావటం జరిగింది. ఆయన ఏ ఇంటికి వెళ్ళినా అపూర్వ స్పందన కనపడుతుంది. ప్రతి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో సొంత బిడ్డలాగా ఆహ్వానించి మేము శివన్నకే ఓటేస్తామని చెప్పేసి అందరూ ఆహ్వానించి మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అఖండ మెజార్టీతో శివన్న గారిని గెలిపిస్తామని చెప్పేసి చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175కి 175 అని చెప్పేసి చెబుతున్నారు. కాబట్టి ఆయన గారు కూడా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి
అయితే ఇదివరకు ఎమ్మెల్యే అంటే మాకు తెలియదు, ఎప్పుడు వచ్చి మమ్మల్ని పలకరించినోడు కాదు. మా లోకల్ శివన్న గెలిచిన కాడి నుంచి మమ్మల్ని ఆప్యాయతంగా ఏ పనికి వెళ్ళినా మాకు పని చేసి పెడుతున్నాడు. ఒకప్పుడు రోడ్డు లేకపోయినా రోడ్డు వేసాడు, మేము అడిగిన పనులన్నీ చేసి మాకు సొంత మనిషిలాగా మాకు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు ఎంపీ గారు కూడా నిలబడ్డారు. మాకు అంగలకూతురు స్టేషన్లో 5 సంవత్సరాల నుంచి ట్రైన్ ఆగిపోతుంటే సరే ఎంపీ గారిని గెలుచుకొని ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెనాలికి చెందిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. 24 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించడంతో పాటు 5 విద్యార్థులు 90% పైగా సాధించారు. 2024 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఐఐటిలో అడ్మిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థులు 24 మంది అడ్వాన్స్డ్ పరీక్షలకు అర్హత సాధించారు. 5 విద్యార్థులు 90% పైగా సాధించి కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం అవకాశం పొందినట్లు కాలేజీ యాజమాన్యం తెలియజేశారు. ఈ సందర్భంగా నాజర్పేటలోని వివేక కాలేజీలో గురువారం సాయంత్రం అభినందన కార్యక్రమం నిర్వహించారు. గతంలో భార్గవ 99.4% సాధించగా ఈసారి బి నాగపూజిత 95.3%, జయశ్రీ 93.2%, జాహ్నవి 92%, యశశ్రీ 90% సాధించారు. ఈ సందర్భంగా వారిని వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కె రామరాజు, జి వెంకటరత్నం ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది ఇంటర్ 10th అత్యుత్తమ ఫలితాలు సాధించగా జేఈఈ మెయిన్స్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం తెనాలికే గర్వకారణమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జ్యోతి, కేవి బ్రహ్మం, సిఈఓలు ఉదయ్ కిరణ్, వెంకట్రామ్, ఐఐటి డీన్ ఎన్ శ్రీనివాస్, బాబురావు, అనురాధ, మురళి, రాంబాబు తదితర విద్యార్థులను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేవారు భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి ఇంజనీరింగ్ కోర్సుల అడ్మిషన్స్ కోసం ఐఐటిలో కానివ్వండి, అలాగే ఎన్ఐటి అనేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కానివ్వండి అడ్మిషన్లు పొందడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇంటర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలు 2 సార్లు జరుపుతారు. జనవరి మాసంలో ఒకసారి, అలాగే ఏప్రిల్లో ఒకసారి జరుపుతారు. ఈ 2 జరిగిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులని జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకి అర్హత సాధన ప్రకటించి వాళ్ళకి మళ్ళీ పరీక్షలు జరిపి అప్పుడు ఐఐటీస్లో అడ్మిషన్స్ ఆ విద్యార్థులకు ఇస్తారు. అంటే ఇంజనీరింగ్లో ఈ 2 కాలేజెస్ అంటే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ చదవటం అనేటువంటిది మరి ఇంటర్ విద్యార్థులకు ఒక కళ లాంటిది. అలాంటి పరీక్షలు ఈ సంవత్సరం జరిగాయి. వాటి యొక్క ఫలితాలు ఇప్పుడే ఇవ్వటం జరిగింది. దీనిలో మరి గమనించాల్సిన విషయం ఏంటంటే మన వివేక విద్యా సంస్థల విద్యార్థులు 24 మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకి ఎలిజిబిలిటీ సాధించారు అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే 24 మందిలో ఒక 5 విద్యార్థులకి ఆల్రెడీ ఎన్ఐటీస్లో సీట్ వచ్చేటువంటి అవకాశం కూడా పొందారు. ఎవరైతే 90% అబవ్ సాధిస్తారో వాళ్ళు ఎన్ఐటీస్లో వివిధ కోర్సుల్లో ఆ కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీ చేరేటువంటి అవకాశాన్ని పొందుతారు. మరి ఈ సంవత్సరం మరి 99.4%తో సాయి కిరణ్, భార్గవ సాయి కిరణ్ అనే విద్యార్థి మరి మంచి పర్సంటేజ్ సాధించారు. 99.4 మొదటిసారి ఫస్ట్ టైం రాసినప్పుడే ఆ పర్సంటేజ్ సాధించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ టైం రాసినటువంటి ఈ పరీక్షా ఫలితాల్లో మరి 95.3%ని బి నాగపూజిత అనే చక్రాయపాలె అమ్మాయి సాధించింది. Jahnavi, I'm from Viveka Junior College. Thanks to the teachers, sir gave us best motivation and believe on your hard work. Nagapujita, I'm studying first class from the Viveka Junior College. I got 530 marks in 10th class and 445 in inter first year, and total marks I got in second year is for 951. I get secured good rank in JEE mains like 950.3 rank, and I am very happy with the management and the faculty. I am very happy that the joining in our college and being educated here. Thank you. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్కు మద్దతుగా ఆయన చిన్న కుమారుడు అఖిల్ గణేష్ కొల్లిపర మండలంలో పర్యటించారు. సిరిపురం గ్రామంలో పర్యటించి శివకుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఎంతో కోలాహలంగా జరిగింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ చేపట్టిన ఎన్నికల ప్రచారం గ్రామంలోని ప్రజల నుండి మంచి స్పందన లభించింది. తొలుత ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే చిన్నకుమారుడు అన్నబతుని అఖిల్ గణేష్కు కొల్లిపర్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని చెబుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ నాయకులకు సిరిపురం ప్రజలు తమ పూర్తి మద్దతును తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిరిపురం సర్పంచ్ పచ్చవ సులోచనారాణి, అలాగే పచ్చవ రమేష్ బాబు, నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, ఆరిగ చంద్రశేఖర్ రెడ్డి, మొవ్వా జగన్మోహన్ రావు, కారుమంచి పృథ్వీకుమార్, పోకూరి రత్తయ్య చౌదరి, తుల్లుమిల్లి ఆనందరావు, తుల్లుమిల్లి రమేష్, బత్తుల ప్రకాష్, కర్రీ యోహోను, గోసే, ధర్మారావు, అత్తోట ప్రకాష్ రావు, అత్తోట రాజేష్, అత్తోట రమేష్, మట్లపూడి శ్రీనివాసరావు, అత్తోట జైపాల్, అత్తోట సురేష్ బాబు, అత్తోట సునీల్, దోనేటి శివశంకర్రావు, తుల్లుమిల్లి రవిబాబు, మల్లంపల్లి శివశంకర్రావు, బొంతు వేణుగోపాల్ రెడ్డి, బాదం సురేష్, పిల్లి రాధికా గంగాధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి చిన్నబాబు అఖిల్ గణేష్తో గడప గడపకి కార్యక్రమం ఈ రోజున చేస్తున్నాము. ఇక్కడ అటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి కూడా అన్నీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ గారికి ఒక ఓటు, కిలారి రోషి గారి ఎంపీ గారికి ఒక ఓటు వేయమని అందరినీ కూడా మేము ప్రార్థిస్తాం జరుగుతుంది. ఇక్కడ మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి నవరత్నాలు అన్నీ కూడా చేశాం. పార్టీలకు అతీతంగా నాయకుడు అధినాయకుడు చెప్పినట్టుగా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని అన్ని పార్టీల వాళ్ళకి ఏ పార్టీ తెలుగుదేశమా జనసేన అనేది చూడకుండా మేము అన్ని పార్టీల వాళ్ళకి కూడా సంక్షేమం ఇచ్చాం. మరి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికి కూడా మేము వృద్ధాపించిన ఇచ్చాం. అదేవిధంగా కౌలు రైతులు ఇచ్చేసాం, అమ్మఒడి ఇచ్చేయించాం. మరి ఈ చిన్న గ్రామంలో 53 ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మరి 36, 37 ఎస్సీలకి ఇస్తే 14 ఇళ్ల స్థలాలు బీసీలకు కూడా ఇచ్చున్నాం. బీసీలకి ఇంత ముందు ఏ గవర్నమెంట్లో లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శివకుమార్ గారి ఆశీస్సులతో ఇక్కడ బీసీలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాము. పక్క పార్టీ లాగా మేమేదో ఇది చేస్తామని అయితే మేము హామీలు ఏమీ ఇవ్వట్లే. ఇక్కడ మా పరిపాలన చూసి నచ్చితే మాకు ఓట్లేయండి అనే భావంతో దమ్ముగా అడుగుతూ ఉన్నాం. స్పందన అయితే చాలా బాగుంది. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎమ్మెల్యే గారు మళ్ళీ శివకుమార్ గారు గెలుస్తారని అత్యంత ఆశావహంగా. ఈ జనాలు మాత్రం ప్రతి ఇంటికి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటికి వచ్చిన పథకాల గురించి చెప్తున్నారు. వాళ్ళంతా వాళ్ళే మాకు జగన్మోహన్ రెడ్డి గారు భోజనం పెట్టారండి, ఫుడ్ పెట్టారు. అన్నం తిన్న కడుపు మాకు చేసి పెట్టారు. కడుపు నిండా భోజనం పెట్టిన వ్యక్తిని మర్చిపోలేమని చెప్తున్నారు. అట్లాగే ఎమ్మెల్యే శివకుమార్ గారిని ఓటేసి గెలిపించుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించుకుంటామని స్వయంగా వివరించుకుంటున్నారు. తెనాలి పట్టణంలోని మార్కెట్ ఏరియా మెయిన్ రోడ్లో గల ది తెనాలి ఫుడ్ గలైన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొని వ్యాపారస్తులతో పలు అంశాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. పట్టణంలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ఎమ్మెల్యే దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుర్రం ఉదయ్ శంకర్, సెక్రటరీ కుప్రావూరి కిషోర్, ట్రెజరర్ వక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, తెనాలి పట్టణ వైసీపీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాచలం ప్రభుత్తులు పాల్గొన్నారు. మలేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో గల మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ శివాజీ చౌక్ ఎన్జీఓ కళ్యాణ మండపం మీదుగా సాగింది. ర్యాలీని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొని మలేరియా అవగాహన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు మలేరియా వ్యాధిని గురించి, దోమల ద్వారా వ్యాధి ఎలా వ్యాప్తి చెందిస్తాయో అన్న విషయాలను గురించి అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ బండి శేషన్ సూచించారు. ప్రజలు ఇంటిలోనూ ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. కాలువల్లో నీటిపారుదల సక్రమంగా జరిగే విధంగా చెత్తా చెదారం వేయకుండా ఉండాలని అన్నారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం మనందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి మందు ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కనుగొనబడింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే అంటే విడదీయరా అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి మందు కనుగొనబడింది.
మనందరం కూడా దోమల వల్ల బాధపడుతుంటాము. అయితే గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అందరం కూడా కొంత సెల్ఫ్ డిసిప్లైన్ పాటించాలి. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూరు హెలెన్ నిర్మల మాట్లాడుతూ విపరీతమైన జ్వరము, విపరీతమైన చలి, చెమటలు పట్టడం, తలనొప్పి, వికారము మొదలైన లక్షణాలు మలేరియా జ్వరంలో ఉంటాయని చెప్పారు. ఈ లక్షణాలను కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ సమీప ఆరోగ్య కార్యకర్తల వద్ద కానీ ఉచితంగా రక్త పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందాలని సూచించారు. నందులపేట వైద్యాధికారిని డాక్టర్ బిబి జాన్, పట్టణ సహాయ మలేరియా అధికారి చెరసాని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి కంటా ఉమాకాంత్, లెప్రసీ విభాగ డిపిఎంఓ శ్యామ్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వినోద్, వి విభాగ సూపర్వైజర్ రవికుమార్, మలేరియా ఫైలేరియా విభాగ సూపర్వైజర్లు బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరువిధుల శివరామప్రసాద్, లెప్రస్ సొసైటీ కోఆర్డినేటర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, షేక్ నవీద్, ఎం మున్నంగి రత్నాకర్, బాషిద్, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు విజయకుమారి, పుష్పలత, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, వార్డు హెల్త్ సెక్రటరీసు, ఆశా కార్యకర్తలు, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి మలేరియాపై అవగాహన కల్పించారు. ప్రజెంట్ మన దేశం ముఖ్య ఉద్దేశం మలేరియాను 2027కి నివారించాలని, 2030కి పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాము. అందువల్ల ప్రజల సహకారంతో ఉంటే మాత్రమే ఈ కార్యక్రమం మనము పూర్తిగా నిర్మూలించగలుగుతాము. అందుకని ప్రభుత్వం వారు ప్రతి శుక్రవారం డ్రై డే నీటి నిల్వలు లేకుండా ఇంటి పరిసరాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ప్రజల్లో మార్పు ద్వారా ఈ మలేరియాని పూర్తిగా నివారించగలుగుతాము. ఐతానగర్లోని 22వ ఆంధ్ర బెటాలియన్ను గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ సందర్శించారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. స్థానిక ఐతానగర్లోని 22వ ఆంధ్ర బెటాలియన్ సందర్శనకు వచ్చిన గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్కు ఎన్సీసీ అధికారులు, క్యాడెట్స్ గురువారం ఉదయం ఘనంగా స్వాగతం పలికారు. తొలుత బెటాలియన్ స్టాఫ్, ఎన్సీసీ అధికారులతో ఆయనకు కరచాలనం చేసి క్యాడెట్స్ చే గౌరవ వందనం స్వీకరించారు. బెటాలియన్ యాక్టివిటీస్ ని స్థానిక అధికారులు ఆయనకు వివరించారు. ప్రతి ఏడాది రెగ్యులర్ గా జరిగే ఇన్స్పెక్షన్స్ లో భాగంగా కల్నల్ చంద్రశేఖర్ ఇక్కడికి రావడం జరిగిందని ఎన్సీసీ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ తరపున రిపబ్లిక్ డే పెరేడ్కు హాజరైన ఎన్సీసీ క్యాడెట్స్ను ఆయన అభినందించారు. అదేవిధంగా బెటాలియన్ కార్యక్రమాలను అభినందించడంతో పాటు రానున్న ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్, సుబేదార్ మేజర్ మనోజ్ కుమార్, సుబేదార్ కిషన్ జ్యోతి, సుబేదార్ అవతార్ సింగ్, లెఫ్టినెంట్ మౌనిక, లెఫ్టినెంట్ సామియా నాయక్, థర్డ్ ఆఫీసర్ సర్దార్ భాషా, గోపి, స్వామి, కేర్ టేకర్ ఆఫీసర్స్ భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. And Jai Hind, our cadets are most inspired and motivated to be a part of the democratic process wherein the largest democracy in Andhra Pradesh is going to the polling. They will be assisting the civil administration in the form of queue management, helping the disabled people and the old people to come to the polling booths and cast their votes. They have the great opportunity to see the election process from the other side of the entire election machinery working. At the same time, they are going to be the first time voters who will be entering into the polling booth and casting their votes, and they are highly motivated. They have been. Hello everyone and Jai Hind to everyone. I am Surgeon Komal and I am a responsible citizen of India and I am also 18 years old, so this will be my first vote towards the nation. That will be a huge contribution towards my personality as well as my citizenship. నేను ఈ భారతదేశంలో ఫస్ట్ టైం ఓటు వేయడానికి వెళ్తున్నాను. కాకపోతే మనం ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ కులాన్నో డబ్బులకో చూసుకొని ఓటేయకుండా నీతిగా, నిజాయితీగా మన ఓటుని, మన భవిష్యత్తుని ఎవరైతే నిలబెట్టగలరో వాళ్ళకి మాత్రమే ఓటేసి మన భవిష్యత్తుని చక్కగా ఉంచుకోవాలని ఆశిస్తాను. అవగాహన కలిగి ప్రతి ఒక్కరు ఓటేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే మనది డెమోక్రటిక్ కంట్రీ, ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీ. ఓటు అనేది ప్రతి ఒక్కరు వేయాలి. ఎందుకంటే
మనము ఒక నాయకుడిని నిర్ణయించుకోవాలని స్థితిలో ఉంటే కనుక మనము మన దేశాన్ని బాగుపరచుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి. అండ్ నేను ఎన్సీసీ తరపున ఈ వైసీపీ నాయకులు ధరణికోట మల్లికార్జునరావు ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమం నిర్వహించిన యువతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ అభినందించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో వైసీపీ నాయకులు ధరణికోట మల్లికార్జునరావు నేతృత్వంలో ఆయన ఫ్రెండ్ సర్కిల్ మజ్జిగను పంపిణీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగను పంపిణీ చేశారు. గత 2 రోజులుగా రజక చెరువు వద్ద మజ్జిగ పంపిణీ చేసిన యువత 3వ రోజు రైల్వే స్టేషన్ వద్ద పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో అక్కిదాస్ కిరణ్ కుమార్, ఉడుమల మహేష్ రెడ్డి, కొండూరు నాని, చక్కా చంద్ర, ఎం కాశీరెడ్డి, షేక్ బాజీ, నూకల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ధరణికోట మల్లికార్జునరావు గారు వారి మిత్రమండలి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి తెనాలి పట్టణంలో ప్రతిరోజు 1000 మందికి ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చే విధంగా దానికోసం చల్లని మజ్జిగని కూడా అందిస్తున్నారు. రోజుకు ఒక సెంటర్ని ఎంచుకొని వారు ఈ విధంగా వారి మిత్రమండలి అందరూ కూడా ఈ ప్రజలకి దాహాన్ని తీర్చడంలో కూడా వారు వంతు కృషి చేస్తూ ఈ ఒక సేవా కార్యక్రమంలో భాగంగా కూడా ఇది చేస్తున్నారు. కాబట్టి ధరణికోట మల్లికార్జున వారి మిత్రమండలిని అభినందిస్తూ ఇంకా రాబోయే కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయాలని. స్థానిక రైల్వే స్టేషన్ అంబేద్కర్ బొమ్మ దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ధరణికోట మల్లి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ రోజున ప్రజలందరికీ ఎంతో మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మ వద్ద ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం 3వ రోజు. ఈ పాదచారులకు ఎండ తీవ్రతను గ్రహించి వేసవిలో దాహం తీర్చే విధంగా ఇవాళ మజ్జిగ కార్యక్రమం ప్రతిరోజు 11 సెంటర్లో కూడా పెట్టుకుంటూ వస్తున్నాము. ఈ 3వ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు వినియోగంపై కుమార్ పంప్స్ కార్మికులకు అవగాహన కల్పించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరుస్తూ నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం కుమార్ పంప్స్ కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సుల్తానాబాద్లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల కుమార్ పంప్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు పాల్గొని ఓటు హక్కు వినియోగంపై ఉద్యోగులకు, కార్మికులకు అవగాహన కల్పించారు. కుమార్ పంప్స్లో పనిచేసే సిబ్బంది చేత ఓటు గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలని సూచించారు. హక్కు ఉంటే బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తించాలి. పిల్లాడు ఉన్నాడు, పిల్లాడికి అన్ని సౌకర్యాలు సమకూర్చడం అనేది మన బాధ్యత. అవన్నీ వాడికి ఏర్పాటు చేయాలి తండ్రి అనేది వాడికి పిల్లాడికి ఉన్నటువంటి హక్కు. తండ్రి ద్వారా హక్కు సంక్రమిస్తుంది. ఆ సంక్రమించినటువంటి హక్కును వాడు ఎలా వాడాలి? బాధ్యతగా వాడి దాన్ని చక్కగా వాడుకుంటే వాళ్ళు ప్రయోజకుడు అవుతాడు. మీరందరూ ఏమంటుంటారు ఈ నెట్లలో, అరే ఇంత బాధ్యత ఎలా బతుకుతున్నారో, నీకు ఇన్ని సమకూర్చాను కదరా, చదువుకోలేమను, పడిపోవచ్చు కదా, అప్రయోజకుడా అనేమో అంటామా? అంటామనమా? వాడు ప్రయోజకుడు అవ్వాలనే కోరిక. మన ఓటు ఎక్కడైతే వేస్తామో దాన్ని పోలింగ్ బూత్ అంటాం సాధారణ భాషలో. ఇంకొంచెం పాలిష్గా చెప్పాలంటే పోలింగ్ స్టేషన్ అంటాం. ఇప్పుడు చెప్పండి, మీకు తెలుసా లేదా? ఒక్కరు చేయత్తారు. ఒక్కరికి తెలుసా? మీరు తెలుసా? మా నారాయణమ్మకు తెలుసా లేదా? నారాయణమ్మ తెలుసా? పోలింగ్ బూత్ ఎక్కడ? బడి. అది పోలింగ్ బూత్ అంటే. మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక విషయం చెప్పాలి. ఓటు వేయడానికి మంచి ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి ఇక్కడ? మంచి ఉత్సాహంతో ఉన్న వాళ్ళు ఎవరు? మా నారాయణమ్మే. ఎందుకంటే ఇప్పటికీ 10 సార్లు ఓటేసింది. కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ
మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన యువతీ యువకులందరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవటం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారవుతారని పేర్కొన్నారు. కనీసం 95% ఓటింగ్ మొన్న ఎక్కడో ఆ ముజిబుల్ ఎక్కడో 97% ఓటింగ్ పోలైంది. క్యూలో నుంచాలందరూ 97%. అట్లాగే ఆ విధంగా మనందరూ 100% ఆ రోజు పబ్లిక్ హాలిడే, మీరే కంగారు పడక్కర్లేదు. ఎండాకాలం కాబట్టి సాధ్యమైనంత పొద్దున్నే మే అంటే ఎదిరిపోయింది మన గంటలో. సాధ్యమైన పొద్దున్న వెళ్ళి క్యూలో నుంచుని 1 గంట సేపు 2 గంటలు కోరుకుని ఉండి ఓటు తప్పకుండా వినియోగించుకోండి. అంటే దీన్ని ఆ పని ముందు చేయండి. వినియోగిస్తారా? చేయొచ్చండి. ఓటు ఏదన్నాడు చేయొచ్చు, లేకపోతే ఓటు ఏదన్నాడు చేయొచ్చండి. చేస్తారు అందరూ. ఇప్పుడు చేయొచ్చండి, చేస్తా ఉన్నాం అందరూ. మధ్యలో కొన్ని రకాల వెరీ గుడ్ ఆనాడు మంచి మెజార్టీ వచ్చింది. మీదే ఈ దేశం మీదే చెప్పిందంత మేడం మీద కూడా ఎంత అద్భుతంగా చెప్తారు. ఈ కార్యక్రమంలో కొత్త కృష్ణకుమార్, కొత్త హరికుమార్, జనరల్ మేనేజర్ వి రాజేంద్ర ప్రసాద్, జి శేషగిరిరావు, స్వీప్ నోడల్ ఆఫీసర్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, సెంటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుబ్బారావు, వై అనుపమ, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్య వైశ్య జంటకు ఉచితంగా వివాహం జరిపించారు. సేవా సమితి ద్వారా 73వ వివాహాన్ని తాము జరిపించినట్లు సభ్యులు తెలిపారు. స్థానిక గంగనమ్మపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్ ఆవరణలో బుధవారం రాత్రి గుంటూరుకు చెందిన ఆర్యవైశ్య యువకుడికి, తెనాలికి చెందిన ఆర్యవైశ్య యువతికి వివాహం జరిపించారు. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా ఇరువురికి వివాహం చేశారు. సేవా సమితి సభ్యులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా పేద ఆర్యవైశ్యులకు 73 వివాహాలు జరిపించినట్లు సమితి కార్యదర్శి పెండాడు సుబ్బారావు, ఇతర సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, కోశాధికారి గ్రంథిసేతు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజున 73వ వివాహం జరిపిస్తున్నాము. ఇద్దరు కూడా పూర్ ఫ్యామిలీసేను. మన ఆర్యవైశ్యుల్లో వసతి లేక చేసుకోవటానికి ఫైనాన్స్ ట్రబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. సరే, వారి యొక్క స్థితిని పరిశీలన చేసి మేమంతా కూడా మన ఆర్యవైశ్యుల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నాము. అట్లానే కాక మరి సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రం ఒకటి నిర్వహిస్తున్నాము. మరి ఎవరైనా ఆర్థిక స్తోమత బాగలేని వారు ఒక సంస్థకి అప్లికేషన్ పెట్టుకుంటే 10 రోజుల ముందు ఉచితంగా వివాహాలు. వాసవి సేవా సమితి సంస్థ తరపున 73 ఉచిత వివాహం చేయడం జరుగుతుంది. ఈరోజు మరి పేదవారికి మరీ ఇబ్బందికరమైనటువంటి డబ్బు లేక ఉన్నటువంటి పేదవారికి ఈ రకంగా పెళ్లిళ్ళు చేయడం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంసెట్ మోడల్ పరీక్ష నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 500 నుంచి 600 మంది ఇంటర్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని వినియోగించుకున్నారని విద్యార్థి సంఘ నాయకులు తెలియజేశారు. తెనాలిలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఎంసెట్కి సిద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎంసెట్ నమూనా పరీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, వైష్ణవి జూనియర్ కాలేజీ, సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ఎంసెట్ నమూనా పరీక్ష ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరిగిందని అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన పరీక్షలకు విద్యార్థుల నుండి మంచి స్పందన లభించిందన్నారు. తమకు సహకరించిన ఆయా కళాశాలల యాజమాన్యానికి, విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంవత్సరం 500 నుండి 600 మంది ఇంటర్ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని వినియోగించుకున్నారని అన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎంసెట్ మోడల్ ఎగ్జామ్ అవకాశం కల్పించిన ఏఐఎస్ఎఫ్ ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ని. సో మా స్టేట్ సెక్రటరీ అయిన ఏఎస్ఎఫ్ కిరణ్ గారు కొంచెం కాలేజీలో ఎంసెట్ మోడల్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. సో ఈ పర్మిషన్ అడిగిన వెంటనే మా కళాశాల సెక్రటరీ అయిన
ఎన్ సుధాకర్ గారు ఇమీడియట్గా స్పందించి ఓకే కండక్ట్ చేయండి, ఇలా కండక్ట్ చేయడం వలన పేద పిల్లలకు కూడా కాలేజీలో పట్టణ వసతుల గురించి కానీ అలాగే కాలేజీలో ఉన్న సదుపాయాల గురించి కానీ వాళ్ళకి ఒక అవగాహన వస్తుందని సందర్భంగా తెలియజేయడంతో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు కూడా వాళ్ళు అడిగిన వెంటనే 24, 25, 26 సో ఈ డేట్స్లో 3 days ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. అలాగే దాంట్లో ఇవాళ 2వ రోజు. నిన్న దాదాపు 150 నుంచి 200 మంది వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. అలాగే ఈరోజు కూడా ఇంకొక 200 మెంబర్స్ని దశల వారీగా అంటే స్టెప్స్ వైజ్గా వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ టైం స్లాట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. అలాగే రేపు ఒక 200 నుంచి 250 మెంబర్స్ అనేది రావడం అనేది జరగబోతున్నది. సో ఈ ఆర్గనైజేషను ఇలాగే మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మళ్ళీ చక్కగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వైష్ణవి కాలేజీ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నిర్వహిస్తున్న మోడల్ ఎంసెట్ తెనాలి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ ననపనేని సునీల్, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ మద్దినేని కిరణ్ బాబు, తెనాలి అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరు సాయి, నాయకులు కవేటి యశ్వంత్, పవన్, భూమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. మరి వెంకటేష్, కిరణ్ వీళ్ళంతా కూడా తెనాలి పట్టణంలో ఉన్న ఎంసెట్ రాసే విద్యార్థులకు చాలా మంచి ఉపయోగకరమైనటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆఫ్లైన్లో చేసే ఎగ్జామినేషన్ని ఇప్పుడు సాంకేతికతో పాటుగా ఆన్లైన్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషదాయక విషయం. ఇది చాలామంది విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంది. ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ కరస్పాండెంట్ గారు కానీ మేము అడగగానే మంచిదని చెప్పి ఇక్కడ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు. వాళ్ళకి మా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సుమారుగా 550 మంది ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏదైతే మెయిన్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళని మేము దగ్గరుండి ఈ మోడల్ ఎంసెట్ ఎగ్జామ్లో పాల్గొని మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే విధంగా మేము పేపర్ని ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి మరి ఆ పిల్లల్ని పంపించి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ రాసే విధంగా ప్రోత్సహించారు. విద్యార్థులందరూ చక్కగా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ ఎగ్జామ్లో పాల్గొన్నారు. తెనాలికి చెందిన అన్నదాత సుఖీభవ సంస్థ ఆధ్వర్యంలో బోసురోడ్డులో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా 2 నెలల పాటు చలివేంద్రం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక బోసురోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద గురువారం వేసవి చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రం ద్వారా 2 నెలల పాటు చల్లచల్లని మంచినీరు, మజ్జిగ అందించనున్నట్లు అన్నదాత సుఖీభవ సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహణకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి ఆర్థిక సహాయ సహకారాలను అందించడం సంతోషదాయకమన్నారు. అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని దీప్తి పబ్లికేషన్స్ అధినేత అడ్డాల ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొవ్వా సత్యనారాయణ, జీవి నారాయణ, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, గొత్తగొర్ల శ్రీనివాసరావు, చేతన్ రాజ్ కోటారి, ఓలేటి వెంకట ప్రతాప్, కనకబేడల విజయ్ కుమార్, కరేటి నాగేశ్వరరావు, అబ్దుల్ రజాక్, తుల్లుమిల్లి పోతురాజు, శిఖనం వరప్రతాప్, మునిపల్లి వెంకట రఘునాథరావు, దూబా లక్ష్మీ సందీప్, విశ్వనాథుని అంకినీడు ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, బాణావత్ బాలునాయక్, రాచకొండ మురళీకృష్ణ కుమార్, మృత్యుంజయరావు, తుల్లుమిల్లి చంటి, కాకర్ల మురళీబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ సంఘం వారు, మా అధ్యాపక మిత్రులు, నా శిష్యులు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఈ చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ఈ బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద అన్నదాత సుఖీభావ సౌజన్యంతో వేసవి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం విజయవంతంగా 60 రోజుల పాటు ఈ వేసవి చలివేంద్రాన్ని మన మిత్రులు, అన్నదాత సుఖీభావ మిత్రులు మరియు దాతల సహకారంతో విజయవంతంగా నడపడం అనేది జరిగింది. మరి గత సంవత్సరం ఇక్కడ మన తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి ఈ బ్యాంకు ముందు వేసవి చలివేంద్రం పెట్టి సుమారు 50 రోజులకు పైగా మజ్జిగ, మంచినీరు ప్రతినిత్యం అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ వేసవి చలివేంద్రం ద్వారా ఈ సంవత్సరం కూడా 2 నెలలు సుమారుగా మంచినీరు, మజ్జిగ అందించడం జరుగుతూ ఉంది. దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్థిక సహాయము, అదే రకంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం నిర్వహణలో
తెనాలి మున్సిపాలిటీ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, అనేక శాఖల వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగిన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 17వ వార్డు వైసీపీ నాయకుడు టోపీ సుబాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక 17వ వార్డు పరిధిలో బుధవారం సాయంత్రం స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకుడు టోపీ సుబాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా పలువురు మైనార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టోపీ సుబాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుబాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అన్నగారు లోకల్ శివన్న గారి నామినేషన్ సందర్భంగా ఆయన అఖండ మెజారిటీతో గెలిచి మినిస్టర్గా చూడాలని ఆకాంక్షిస్తూ స్థానిక 17వ వార్డులో మా నివాసం దగ్గర నా కుటుంబ సమేతంగా ఇవాళ అందరికీ ఇక్కడ భోజనం ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కళ్ళు నిండా కడుపుతో భోజనం చేసి అన్నగారిని నిండు మనసుతో ఆశీర్వదించాలనేది నా కోరిక. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము, కానీ మా శివన్న ఫుల్ మెజార్టీతో గెలవాలని మేము కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని విద్యార్థులు ఆలోచన చేయాలని, ఉన్నతమైన ఆలోచనతో ఉత్తమమైన మార్గాలు ఎంచుకొని ఉన్నత శిఖరాలు విద్యార్థులు చేరాలని ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ చందు రామారావు అన్నారు. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఫేర్వెల్ అండ్ యాన్యువల్ డేని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు డివిజన్ ఇరిగేషన్ ఈఈ ఎన్వికే ప్రసాద్, తెనాలి డివిజన్ ఇరిగేషన్ ఏఈఈ కె ఉషారాణి, ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ చందు రామారావు, ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ చందు విజయలక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులు అందరూ కూడా సక్రమంగా చదువుకోవాలని, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి విద్యార్థులు చేరుకోవాలని గుంటూరు డివిజన్ ఇరిగేషన్ ఈఈ ఎన్వికే ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, హెచ్ఓడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంది. మరి ఈ సవాళ్ళని అధిగమించాలంటే మనం సక్రమంగా చదువుకోవాలి. ఇక్కడ సక్రమంగా చదువుకోవాలి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, వచ్చేటటువంటి టెక్నాలజీని కూడా ఒడిసి పట్టుకోవాలి. మరి ఎంతమంది మీ దాంట్లో పట్టుకుంటారో మరి అది మీ కాలేజీకి, మీ విద్యా సంస్థకి ఒక మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. తద్వారా మీరు మీ తల్లిదండ్రులు కష్టపడినటువంటి సెల్ఫ్ మోటివేట్ అయ్యి మంచి మెరిట్ మార్క్స్తో బయటికి వెళ్ళి అట్లానే లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ తల్లిదండ్రులు ఒక పేదరికంలో పుట్టారు, మరి నేను కూడా ఒక పేదరికంలో పుట్టాను, మరి నేను ఎందుకు ఉన్నత శిఖరాల్లో ఎదగకూడదు, మరి నాకు మార్గం ఏంటి, మీరు ఒకసారి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా జోక్గా తీసుకుంటున్నారు. సాయంత్రం అయితే చాలు బయటికి వెళ్ళిపో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట తెనాలి. జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరూ సమిష్టిగా కలిసి రండి. కొండవీటి సేవా సమితి ఆత్మీయ సమావేశంలో తెనాలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. కుమార్ పంప్స్ ఇండస్ట్రీలో ఓటు హక్కు వినియోగంపై ఉద్యోగులకు అవగాహన. సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ను కలిసిన ఎంఆర్పీఎస్ నాయకులు. మాదిగల మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉంటుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.